నమస్తే. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు గంగా సరియు నదుల సంగమ ప్రదేశము గురించి, అలానే తాటక అనే రాక్షసి యొక్క నివాసము గురించి వివరించిన విషయములను తెలుసుకుందాము. బల అతిబల అను విద్యలను స్వీకరించిన తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పాటు సరయూ నది తీరములోనే ఆ రాత్రి నిదురించారు. ప్రాతకాలమున విశ్వామిత్రుని ఆదేశంతో రామలక్ష్మణులు సూర్యునికి అర్ఘ్యప్రదానములు అర్పించి, అలానే దేవతలకు ఋషులకు తర్పణములు ఇచ్చి మంత్రరాజమైన గాయత్రిని జపించారు. అటు తర్వాత విశ్వామిత్రునికి నమస్కరించి ప్రయాణముకు సన్నద్ధులైనారు. విశ్వామిత్రుని వెంట ప్రయాణము చేస్తున్నవారు పవిత్రమైన సరయూ నది, దివ్యమైన గంగా నదిలో సంగమించే పుణ్యప్రదేశాన్ని చూశారు. అలానే అక్కడ ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని కూడా చూశారు. ఆ ప్రదేశంలోనే దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరాలు తీవ్రమైన తపస్సును ఆచరించారు. రామలక్ష్మణులు ఆ పవిత్ర ఆశ్రమాన్ని చూసి ఎంతో సంతోషించిన వారే, ఈ పుణ్యాశ్రమము ఎవరిది? ఇక్కడ నివసించే మహాపురుషుడు ఎవరు? ఈ విషయాలు తెలుసుకోవాలని మేము చాలా కుతూహలంతో ఉన్నాము అని విశ్వామిత్ర మహర్షిని అడిగారు. వారి మాటలను విన్న విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పసాగాడు. కందర్పుడు అని సుందరమైన పురుషుడు ఒకప్పుడు ఇక్కడ నివసించేవాడు. అతనిని కాముడు అని కూడా పండితులు పిలుస్తారు. ఒకప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ తపస్సు ఆచరిస్తున్న సమయంలో ఆ కందర్పుడు పరమేశ్వరుని తపస్సుకు భంగము కలిగించాడు. అప్పుడు కోపంతో శివుని కంటి నుండి వచ్చిన మంటల చేత ఆ దుర్మతి అయిన కందర్పుని శరీరవయవాలు పూర్తిగా దగ్ధములైనాయి. మహాత్ముడైన శివుని క్రోధానికి శరీరమంతా భస్మం కాగా ఆ కందర్పుడు అశరీరుడైనాడు. అప్పటి నుండి ఆ మన్మథుడు అనంగుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినాడు. మన్మథుడు తన అంగములను త్యజించిన కారణం చేత శ్రీమంత దేశమైన ఈ దేశము అంగదేశము అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమ ప్రదేశము పరమేశ్వరుడు తపస్సు చేసినందువల్ల పవిత్రమైనది. ఇక్కడ ఉన్న మునులు శివభక్తులు నిరంతరము ధర్మపరాయణులు. అలానే వారికి ఎటువంటి పాపాలు అంటవు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మనము ఈ రాత్రి ఈ ఆశ్రమం వద్దనే ఉండి రేపు గంగానదిని దాటుదాము. అలానే మనమంతా శుచిగా స్నానాధికములు నిర్వర్తించి జపధ్యానములు హోమకార్యాలు పూర్తి చేసుకుని ఈ పవిత్ర ఆశ్రమంలోకి ప్రవేశిద్దాము అని చెప్పాడు. విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులు ఆగమనమును ఆ ఆశ్రమంలో ఉన్న మునులు తపఃప్రభావంతో దూరదృష్టితో తెలుసుకొని పరమప్రీతితో వారి వద్దకు బయలుదేరారు. అక్కడికి చేరుకున్న మునులంతా విశ్వామిత్రునికి అర్ఘ్యపాద్యాది మర్యాదలు ఆచరించి అతిథి సత్కారాలను చేశారు. అలానే రామలక్ష్మణులకు కూడా అదేవిధంగా అతిథి సత్కారములను అందించారు. విశ్వామిత్ర మహర్షి ఆ మునులను కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడు. మునులు కూడా విశ్వామిత్రునికి కథలు చెప్పి సంతోషింపపరిచారు. వారంతా ఏకాగ్రతతో నియమపూర్వకంగా సంధ్యోపాసన చేశారు. విశ్వామిత్ర రామలక్ష్మణులు మునులతో పాటుగానే ఆ రాత్రి అక్కడే హాయిగా గడిపారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మనోహరమైన కథలను చెప్పి సంతోషపరిచాడు. తరువాత రామలక్ష్మణులు ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమాలను పూర్తి చేసి విశ్వామిత్రుని అనుసరించి గంగానది తీరముకు చేరారు. మహాత్ములైన ఆ మునులందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్రునితో, ఓ మహాముని, ఈ రాజపుత్రులు మీరును ఈ నావను అధిరోహించి ఆలస్యం చేయకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయండి అని చెప్పారు. విశ్వామిత్రుడు వారితో అలానే అని చెప్పి సాదరముగా ఆ మునులకు వీడ్కోలు చెప్పాడు. అనంతరం విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో పాటి సాగరంలో కలిసి ఆ గంగానదిని దాటాడు. నావ నది యొక్క మధ్య భాగముకు చేరగానే అలల తాకిడికి ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినపడింది.
అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఈ నదీ మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని అడిగాడు. అప్పుడు రాఘవుని మాటలను విన్న విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో తన మనస్సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది కనుక ఈ సరస్సు మానస సరస్సు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు బ్రహ్మ సరస్సు అని కూడా ప్రసిద్ధి. ఈ సరయూ నది మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకుని ప్రవహిస్తూ ఉన్నది. సరస్సు నుండి పుట్టినందువలన ఈ నదికి సరయూ నది అనే పేరు వచ్చింది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించడం వలన ఈ నది ఎంతో పవిత్రమైనది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల సంఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీద్వయ సంగమమునకు శ్రద్ధాధరములతో నమస్కరించు. రామలక్ష్మణులు ఆ రెండు నదుల సంగమముకు నమస్కరించారు. తరువాత గంగానది యొక్క దక్షిణ తీరముకు చేరి వేగంగా ముందుకు నడవసాగారు. రాముడు జనసంచారము లేని దట్టమైన ఆ అడవిని చూసి విశ్వామిత్రుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. ఈ అడవి ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు కానట్లుగా ఉంది. అలానే క్రీచురాళ్ల శబ్దంతో నిండి ఉంది. భయంకరమైన క్రూర మృగములతో వ్యాప్తి చెందింది. దారుణములైన భాసపక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్నది. ఈ అడవిలో వివిధ పక్షుల భయంకర ధ్వనులు వినిపిస్తున్నాయి. అలానే సింహ, వ్యాఘ్రవరాహములు, ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చెండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతో, మారేడు వృక్షాలతో, తుమ్మి కలిగొట్టు చెట్లతో, రేగు చెట్లతో సంకీర్ణమై భయంకరముగా ఉన్నది. ఈ వనము పేరు ఏమి? రాముని మాటలను విన్న విశ్వామిత్రుడు, నాయనా, ఈ కారడవి ఎవరిదో చెప్తాను వినుము అని చెప్పాడు. పూర్వకాలంలో ఇక్కడ మలదము, కరూసము అను రెండు దేశాలు నిర్మితులై ఉన్నాయి. అవి ధనధాన్య సంపదలతో, జనులతో కళకళలాడుతూ ఉండేవి. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణం చేత అతనికి బ్రహ్మహత్యా పాతకము కలిగింది. తత్ఫలితంగా అతను అపవిత్రుడైనాడు. అందుచేత అతనిని ఆకలి దప్పికలు బాధింపసాగాయి. దేవతలు, ఋషులు ఇంద్రుడిని గంగాతీర్థ ఉదకములతో, కలస ఉదకములతో స్నానము చేయించగా అతని అపవిత్రత, ఆకలి బాధలు తొలగిపోయాయి. అందుకు దేవతలు, ఋషులు చాలా ఆనందించారు. ఆకలి బాధలు, అపవిత్రత తొలగి శుచి అయినందుకు ఇంద్రుడు సంతోషించి వెంటనే ఈ దేశానికి అత్యున్నతమైన వరమును ప్రసాదించాడు. అది ఏమిటంటే, ఈ రెండు ప్రదేశములు మలద, కరూస అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుతాయి అని. ఇంద్రుడు ఇచ్చిన వరాన్ని చూసి దేవతలందరూ ప్రశంసించారు. మలద, కరూస అను ఈ రెండు ప్రదేశాలు ధనధాన్య సంపదలతో చాలా కాలం వర్ధిల్లాయి. కొంతకాలము తరువాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము కలిగిన కామరూపిణి అయిన తాటక అనే యక్షిణి ఇక్కడ నివసించింది. ఆమె సుందుడు అనే బలశాలికి భార్య అయింది. ఆమెకు మారీచుడు అనే రాక్షసుడు పుత్రునిగా కలిగాడు. అతను గొప్ప పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టమైనవి. అతను మహావీరుడు. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధింపసాగాడు. ఓ రాఘవ, ఆ తాటక మలద, కరూస అను ఈ రెండు జనపదములను నిత్యము ధ్వంసము చేస్తూ వచ్చింది. ఇక్కడికి 1.5 యోజనముల దూరంలో తాటక నివాసమును ఏర్పరుచుకుంది. ఆ తాటకావనమున్న దారిలోనే మనము వెళ్ళాలి. నా మాటను పాటించి నీ బాహుబలముతో ఆ తాటకను వధించు. ఈ దేశములను ఇంతకు ముందుగానే ఏ ఉపద్రవం లేకుండా చేయవలెను. ఆ రాక్షసి ధ్వంసం చేసిన ఈ పుణ్యప్రదేశంకు ఎవ్వరూ రాకుండా ఉన్నారు. కళకళలాడుతున్న ఈ దేశాలను తాటక ధ్వంసం చేసిన తీరును, ఫలితంగా నిర్జనముగా మారిన ఈ ప్రదేశం గురించి పూర్తిగా తెలిపాను. ఇప్పటికీ ఆ తాటక ఈ అడవిని విడిచిపెట్టలేదు అని విశ్వామిత్రుడు రామునికి వివరించాడు.